హాయ్, ఈ వీడియోలో మనం ట్రిగ్గర్ సినారియో సాల్వ్ చేద్దాము. సినారియో వచ్చేసి డిస్ప్లే అండ్ ఎర్రర్ ఆన్ కాంటాక్ట్ క్రియేషన్ ఇఫ్ అకౌంట్ హ్యాస్ మోర్ దాన్ 2 కాంటాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో సినారియోని ఫస్ట్ సాల్వ్ చేసే ముందు మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏంటి, మనం ఏ ఆబ్జెక్ట్ పైన మనం ఈ పర్టికులర్ ట్రిగ్గర్స్ రాయాలి అండ్ ఏ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ వచ్చేసి అంటే ఏ ఆబ్జెక్ట్ పైన మనకి యాక్షన్ అనేది జరుగుతుంది. యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు డిస్ప్లే అండ్ ఎర్రర్ ఆన్ కాంటాక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్ వచ్చేసి కాంటాక్ట్స్ ఆబ్జెక్ట్ పైన మనకి యాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆపరేషన్ అంటే ఇన్సర్ట్ అయినప్పుడా, అప్డేట్ అయినప్పుడా, డిలీట్ అయినప్పుడా, ఎప్పుడు అవుతుంది? ఎర్రర్ ఎప్పుడు డిస్ప్లే చేయమంటున్నారు? వైల్ క్రియేటింగ్. సో ఆపరేషన్ వచ్చేసి ఇన్సర్ట్. ఓకే. అండ్ ఈవెంట్ మనకి అంటే బిఫోర్ ఈవెంటా, ఆఫ్టర్ ఈవెంటా అని చెప్పి మనకు ఆల్రెడీ థంబ్ రూల్లో మనం క్లియర్గా చూసాము. థంబ్ రూల్ ఎలా ఫాలో అవ్వాలి? సింపుల్, లైక్ ఎర్రర్ డిస్ప్లే చేయడం ఆర్ ఎల్స్ మనం పర్టికులర్ రికార్డ్లో వాల్యూస్ని పాపులేట్ చేయాలి. ఈ రెండు కేసెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం బిఫోర్ ఈవెంట్కి వెళ్తాము. మిగతా అన్ని కేసెస్లో మనం ఆఫ్టర్ ఈవెంట్స్కి వెళ్తాము. అండ్ పర్టికులర్ ఇప్పుడు ఈ సినారియోలో వస్తే ఏముంది? డిస్ప్లే అండ్ ఎర్రర్ అంటే మనకి బ్లైండ్గా థంబ్ రూల్ ఏంటి? బిఫోర్ ఈవెంట్. ఓకే. సో ఈవెంట్ వచ్చేసి బిఫోర్ అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి ట్రిగ్గర్ డాట్ న్యూ. ఓకే, ఇది మనకి సినారియో ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఇట్లా ఉండాలి. అండ్ మనం సినారియో చూసుకుంటే ఏమంటున్నారు, ఎప్పుడైతే మనం న్యూ ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ త్రో చేయమంటున్నారు. ఎప్పుడు? ఇఫ్ ద అకౌంట్ హ్యాస్ మోర్ దాన్ 2 కాంటాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో అండ్ మనం ఒక కొత్త కాంటాక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకే, ఇట్స్ ఆప్షనల్. అంటే మనం ఈ పర్టికులర్ ఈ ఫీల్డ్లో వాల్యూ ఇవ్వకపోయినా రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. ఓన్లీ లాస్ట్ నేమ్ ఒకటి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ మనం ఈ వాల్యూ లుక్అప్ వాల్యూ మనం ఇస్తే, ఒక పేరెంట్ని అసోసియేట్ చేస్తే, ఈ పేరెంట్కి చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విరాట్ అనే పేరెంట్కి ఎన్ని కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉన్నాయి, ఓకే, ఎన్ని చైల్డ్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ టూ ఉంటే ఎర్రర్ త్రో చేయాలి అని చెప్పి సినారియో. ఒకవేళ ఇదే విరాట్కి ఆల్రెడీ అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి మనం చూడొచ్చు. కావాలంటే అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి లైక్ ఈ పర్టికులర్ ఇక్కడ కాంటాక్ట్స్ చూసుకుంటే 0 ఉంది. సో డోంట్ త్రో ఎనీ ఎర్రర్. అదే ఇప్పుడు మనం టెస్ట్ 1కి వెళ్ళిపోదాం. కాంటాక్ట్స్ చూస్తే ఇక్కడ 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను థర్డ్ కాంటాక్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఇది ఇన్సర్ట్ చేయనివ్వద్దు ఇక్కడ కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో. ఓకే, అది సినారియో. లెట్స్ ట్రై ఇట్. ఫస్ట్ ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి. ట్రిగ్గర్ వచ్చేసి కాంటాక్ట్ ట్రిగ్గర్ అండ్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ పైన మనం ట్రిగ్గర్ రాస్తున్నాము? కాంటాక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సేవ్ ఇట్. సో ట్రిగ్గర్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ బై డిఫాల్ట్గా బిఫోర్ ఇన్సర్ట్ అని వస్తుంది. అండ్ మన సినారియో వచ్చేసి కూడా ప్రస్తుతానికి బిఫోర్ ఇన్సర్టే, రైట్. అండ్ అపెక్స్ క్లాస్ వచ్చేసి కాంటాక్ట్ హ్యాండ్లర్. ఓకే, ఈ కాంటాక్ట్ హ్యాండ్లర్లో మనం ఇప్పుడు మెథడ్ డిఫైన్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ void restrict contact creation. Okay, and it will take list of contact card list. Okay, మనం ఇక్కడ ఎందుకు కార్డ్ లిస్ట్ అని పాస్ చేస్తున్నాం, ఎందుకు కాంటాక్ట్ మొత్తం లిస్ట్ తీసుకుంటుంది అంటే, ఫస్ట్ దీన్ని ఇక్కడ కాల్ చేసి చెప్తాను. సో మనకి ఇందాక కాంటాక్ట్స్ వేరియబుల్ ట్రిగ్గర్ డాట్ న్యూ అని ఉంది కదా. ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే ఇది ఏం తీసుకుంటుంది? ఎప్పుడైతే మనం నార్మల్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఐదర్ ఫ్రమ్ హియర్ ఆర్ ఎల్స్ ఫ్రమ్ డేటా లోడర్ ఆర్ వర్క్ బెంచ్, ఏ సోర్స్ నుంచి మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసినా కూడా ఇట్ కెన్ బి 1 ఆర్ ఇట్ కెన్ బి మెనీ. ఈ ట్రిగ్గర్ డాట్ న్యూలోనే కంప్లీట్ డేటా అంతా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అందుకని మనం ఈ ట్రిగ్గర్ డాట్ న్యూలో ఇట్ కంటైన్స్ అ లిస్ట్ ఆఫ్ న్యూలీ ఇన్సర్టెడ్ రికార్డ్స్. either it can be 1 or it can be any number of records. ఒక 1 రికార్డ్ అయినా ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉండొచ్చు, బట్ అది మాత్రం
లిస్ట్లోనే స్టోర్ అవుతుంది. ట్రిగర్ డాట్ న్యూలో మనకి మొత్తం లిస్ట్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్ లిస్ట్లో అనేది మనకి, అందుకే ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ విచ్ వర్ ఇన్సర్టెడ్ అని చెప్పి ఇక్కడ పాస్ చేస్తాము. ఓకే, పాస్ చేసిన తర్వాత ఓకే మనం పాస్ చేస్తున్నాము. పాస్ చేసినప్పుడు ఇక్కడ అకౌంట్ని అసోసియేట్ చేస్తాము. ఈ అకౌంట్ ప్రతి ఒక్క అకౌంట్కి ఒక ఐడి, యూనిక్ ఐడి అయితే ఉంటుంది. ఆ యూనిక్ ఐడి ద్వారానే కదా మనం ఇప్పుడు test1 ఇచ్చామనుకోండి, ఈ test1లోకి వెళ్ళి మనం ఎలా వెళ్తాము, ఐడి ద్వారానే మనం ఈ పర్టికులర్ రికార్డ్కి వెళ్తాం కదా కాంటాక్ట్ నుంచి. సో ఈ రికార్డ్స్ ప్రతి ఒక్క ఐడీస్ని మనం ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. ఫోర్మోస్ట్ థింగ్ అది ఇంపార్టెంట్. ఆ అకౌంట్ ఐడీస్ అన్నీ మనకు ఒక దగ్గర స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అవ్వడానికి మనం లిస్ట్, సెట్, మ్యాప్ ఇది మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ బెస్ట్ ఈజ్ యూజింగ్ సెట్. ఎందుకు, సెట్లో మనకి డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఓకే, బై డిఫాల్ట్గా యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటుంది. సో అందుకని మనం సెట్కి వెళ్తాం. ఎందుకు డూప్లికేట్ తీసుకోవద్దు, ఎందుకు ఓన్లీ యూనిక్వి తీసుకోవాలి అంటే, ఇప్పుడు డేటా లోడర్ ఆర్ వర్క్ బెంచ్ ద్వారా మనం 10 కాంటాక్ట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. లెట్స్ సీ దిస్. ఇప్పుడు 10 కాంటాక్ట్ 1, కాంటాక్ట్ 2, కాంటాక్ట్ 3, సపోజ్ 3 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ మనకి ట్రిగర్ డాట్ న్యూలో లిస్ట్ ఫామ్లో వెళ్తాయి. అండ్ దీనికి అకౌంట్ 1 ఇన్సర్ట్ చేస్తున్నాం, అసోసియేట్ చేస్తున్నాం. అకౌంట్ 2 అసోసియేట్ చేస్తున్నాం. దీనికి అకౌంట్ 1 అసోసియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 3 కాంటాక్ట్స్కి 3 అకౌంట్స్ని అసోసియేట్ చేసాం. బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ సెట్లో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్ విల్ టేక్ ఓన్లీ ఈ 2 మాత్రమే తీసుకుంటుంది, అకౌంట్ 1 అండ్ అకౌంట్ 2. ఈ మళ్ళీ అకౌంట్ 1ని ఇగ్నోర్ చేస్తుంది. ఈ ఐడి ఆల్రెడీ డూప్లికేట్ అయ్యింది, అంటే ఆల్రెడీ ఆ సెట్లో యాడ్ అయిపోయింది. సో నేను మళ్ళీ యాడ్ చేయాలని చూసినప్పుడు ఈ అకౌంట్ 1 యాడ్ అవ్వదు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ అకౌంట్ 1, అకౌంట్ 2 మాత్రమే యాడ్ అవుతాయి ఈ సెట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్లో. ఓకే, మనం ఇప్పుడు కాంటాక్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఆ కాన్ లిస్ట్లో ఏదైతే డేటా ఉంటుందో మొత్తం లిస్ట్ ఆఫ్ రికార్డ్స్, ఆ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ పైన ఒక్కొక్క దానిపైన ఇటరేట్ చేస్తూ చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఈ కాంటాక్ట్ డాట్ అకౌంట్ ఐడి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు అసలు ఇది నల్ ఉందనుకోండి, మనకి సినారియోనే వర్క్ అవ్వదు, వేస్ట్ కదా అసలు ఈ ట్రిగర్ రన్ అయ్యి కూడా. ఎందుకు, అసలు దీనికి ఒక కాంటాక్ట్ అనేది ఉంటేనే ఆ అకౌంట్ అనేది ఉంటేనే ఆ అకౌంట్కి వెళ్ళి ఎన్ని చైల్డ్స్ అసోసియేట్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి. అసలు ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అకౌంటే లేనప్పుడు ఈ ట్రిగర్ రన్ అయ్యి కూడా వేస్ట్ కదా. అందుకని ఫస్ట్ థింగ్ మనం అసలు నల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ కాంటాక్ట్ దట్ అకౌంట్ ఐడి అంటే ఈ లుక్అప్ వాల్యూ ఎంటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎంటీ లేకపోతేనే, అంటే దాంట్లో ఏదో ఒక పేరెంట్ అకౌంట్ అయితే ఉన్నప్పుడే ఆ సెట్లోకి డాట్ యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ అకౌంట్ ఐడిని మనం ఆ సెట్లోకి యాడ్ చేస్తున్నాం. ఓకే, సెట్ ఐడి అకౌంట్ ఐడీస్ అన్నీ మనకి సెట్లో యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు సిస్టమ్ డాట్ డీబగ్ చూద్దాం. ప్రతిదీ డీబగ్ చేయాలి. సో డీబగ్స్ మనం ఎప్పుడు రాసుకుంటే ఇనిషియల్ స్టేజెస్లో డీబగ్ లాగ్స్ పెట్టుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది, ఏది ఎందుకు రన్ అవుతుంది, ఏ పాయింట్ ఏ లైన్ ఎందుకు రాసాము అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ సెట్లోకి మనకి యూనిక్ ఐడీస్, అకౌంట్ ఐడీస్ అన్నీ స్టోర్ అయిపోతాయి. ఓకే, స్టోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ఉన్న అకౌంట్ లిస్ట్లో మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లోకి క్వెరీ చేయాలి. సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్. ఓకే, ఇక్కడ వరకు సింపుల్, నార్మల్ అకౌంట్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడం. బట్ మనకి ఇప్పుడు కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కదా. సో అంటే అకౌంట్ నుంచి కాంటాక్ట్స్ చైల్డ్ కదా మనకి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ అనేది, ఆ చైల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. కాబట్టి సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ వేర్ ఐడి ఇన్ ACC IDs. సో ఇక్కడ ఏమవుతుంది అంటే దీన్ని మనం
సింపుల్గా ఇదేం లేకుండా ఉంటే నార్మల్ క్వెరీ. అదే ఇప్పుడు ఇది సబ్ క్వెరీ లాగా రాసాము, క్వెరీ విత్ ఇన్ ద అనదర్ క్వెరీ అంటే సబ్ క్వెరీ. దీన్ని మనం పేరెంట్ టు చైల్డ్, ఎందుకు అకౌంట్ అనేది పేరెంట్, కాంటాక్ట్ అనేది చైల్డ్, సో పేరెంట్ టు చైల్డ్ క్వెరీ అని అంటాము. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో అయితే ఏపీఐ నేమ్ ఓన్లీ కాంటాక్ట్ అని మాత్రమే ఉంది, బట్ ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్స్ అని ఉంది. ఎందుకు కాంటాక్ట్స్ అని ఇచ్చాము, ఎందుకు ఓన్లీ ఇట్లా కాంటాక్ట్ అని ఇవ్వలేదు? ఇట్లా మీరు రన్ చేసి చూసినా కూడా మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, సెలెక్ట్ నేమ్ వేర్ డిడెంట్ అండర్స్టాండ్ రిలేషన్షిప్ కాంటాక్ట్ in from part of the query call. Okay, if you are trying to be sure, if you are trying to use the custom relationship, be sure to append __ r after the custom relationship. Please reference SDLC for describe. Okay, సో ఏం చెప్తున్నారు సింపుల్గా, ఈ కాంటాక్ట్ డైరెక్ట్ ఏపీఐ నేమ్ అయితే యూజ్ చేయొద్దు. మరి ఏ నేమ్ యూజ్ చేయాలి? ఇప్పుడు పేరెంట్ నుంచి చైల్డ్ రికార్డ్స్ ఫెచ్ చేయాలి అని అంటే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళిపోతే మనం ఏదైతే లుక్అప్ ఆర్ మాస్టర్ డీటెయిల్, ఏదైతే ఆ లుక్అప్ వాల్యూస్ ఉంటాయో ఆ పర్టికులర్ ఫీల్డ్కి వెళ్తే మనకు ఆటోమేటిక్గా ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది, చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది, పాపులేట్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది, కాంటాక్ట్స్ అని ఉంది, ఈ పర్టికులర్ నేమ్ ఇక్కడ యూస్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇక్కడ హోవర్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడు. దిస్ ఫీల్డ్ డిఫైన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ టైప్ అండ్ పేరెంట్ ఆబ్జెక్ట్ టైప్. దిస్ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ ఈస్ యూజ్డ్ ఇన్ SOQL queries on parent object type to refer this object type. For example, contact has lookup field for account. The child relationship name from lookup field on contact is contacts. Therefore, you would use contacts in account queries to refer contact records whose account field reference is given account. Accepting the default value is safe. If necessary, name can be changed later. Simple ga em cheptunnarante, ఒకవేళ మనం ఈ అకౌంట్ పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్ ఆబ్జెక్ట్స్కి రిఫర్ చేయాలనుకున్నప్పుడు ఈ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ని యూజ్ చేయమంటున్నారు SOQL క్వెరీస్లో. ఓకే, అండ్ బై డిఫాల్ట్గా నేమ్ అయితే పాపులేట్ అవుతుంది కాబట్టి ఆ నేమ్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే, మనం మళ్ళీ డీబగ్ రాసేసుకుందాం ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లో అసలు ఇప్పుడు ఇక్కడ ఏం వస్తున్నాయి అని చెప్పి. ఓకే, అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఇందులో వస్తుంది. వచ్చాక ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుందాం, మ్యాప్ ఆఫ్ ఐడి కామా అకౌంట్. దీన్ని మనం అకౌంట్ మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్. మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే జస్ట్ మల్టిపుల్ ఫర్ లూప్స్ యూజ్ చేయకుండా సింపుల్గా సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనం మ్యాప్స్కి వెళ్తాము. ఓకే, ఈ మ్యాప్లో మనం ఆల్రెడీ ఇప్పుడు అకౌంట్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ని తెచ్చుకున్నామో, ఓల్డ్ అకౌంట్, ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ మనకు 1 ఉండొచ్చు 10 ఉండవచ్చు, వాటిపైన ఇటరేట్ చేస్తూ చెక్ చేసుకుంటాం. ఏం చెక్ చేయాలి, జస్ట్ చెక్ చేయడం కాదు, ఇక్కడ యాడ్ చేయాలి. ఈ అకౌంట్ మ్యాప్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసుకున్న మ్యాప్, దాంట్లో పుట్ old account dot id comma old account. ఓకే, మనం మ్యాప్ డిక్లేర్ చేసాం, ఈ మ్యాప్లో ఏదో ఒక డేటా అయితే ఉండాలి కదా, సో ఆ డేటాని మనం ఈ లైన్లో చేస్తున్నాం. మ్యాప్లో యాడ్ చేయడానికి, లిస్ట్లో సెట్లో యాడ్ చేయడానికి మనం డాట్ యాడ్ ఎలా యూజ్ చేస్తామో మ్యాప్లోకి మనం ఇన్ఫర్మేషన్ని పెట్టాలి అనుకున్నప్పుడు పుట్ యూజ్ చేస్తాము. ఓకేనా, అండ్ పుట్ ఇక్కడ ఏంటి, 2 పారామీటర్స్ పాస్ చేసాము. ఆ 2 పారామీటర్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ ఐడి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అకౌంట్. ఐడి ఎప్పుడు యూనిక్గా ఉండాలి. ఓకే, ఈ ఫస్ట్ కీ అనేది ఎప్పుడు యూనిక్గా ఉండాలి కాబట్టి ఐడి తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ అకౌంట్ మ్యాప్లో ఏం స్టోర్ అవుతుందో కూడా లెట్స్ ట్రై టు ప్రింట్ ఇట్. ఓకే, అండ్ ఈ అకౌంట్ మ్యాప్లో మనకేంటి, కీ వాల్యూ పేరు లాగా డేటా అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. లైక్ నెక్స్ట్ ఓకే, మ్యాప్లో మనకి కీ వాల్యూ పేరు లాగా అయితే ఇన్ఫర్మేషన్ని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ఏదైతే మనం కాంటాక్ట్ ఇన్సర్ట్ చేయబోతున్నామో న్యూ కాంటాక్ట్,
ఆ కాంటాక్ట్ని ఇటరేట్ చేయాలి. ఇదంతా మనకు ఎక్కడ ఉంటుంది, కాన్ లిస్ట్లో ఉంటుంది. ఆ కాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవాలి. ఇఫ్ న్యూ కాన్ డాట్ అకౌంట్ ఐడి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే మనం ఎప్పుడైతే న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఇది నల్ ఉండొద్దు. అండ్ ఆల్సో చెక్ ఇఫ్ అకౌంట్ మ్యాప్ డాట్ contains key of new con dot account id. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఏం జస్ట్ ఇదంతా పెద్ద లైన్ ఏం లేదు. జస్ట్ ఎప్పుడైతే మనం ఈ కాంటాక్ట్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ నల్ ఉండొద్దు. అండ్ ఆల్సో అకౌంట్ మ్యాప్, మనం ఒక మ్యాప్ తీసుకున్నాం. ఈ మ్యాప్లో మనకి కీ అండ్ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది కదా డేటా. మనం ప్రజెంట్ అయితే ఈ న్యూ కాన్ డాట్ అకౌంట్ ఐడిలో ఏముంటుంది, సపోజ్ ఇప్పుడు test1 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ test1 అనేది ఇక్కడికి వస్తుంది, దాని ఐడి test1 యొక్క ఐడి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ test1 ఐడి ఇక్కడ ఉండి అకౌంట్ మ్యాప్, ఆల్రెడీ మనం అకౌంట్ మ్యాప్లో అన్ని రికార్డ్స్ యొక్క ఐడీస్ అండ్ వాల్యూ స్టోర్ చేసుకున్నాం కదా. ఈ అకౌంట్ మ్యాప్లో ఈ పర్టికులర్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసే ఐడి ఉందా లేదా చెక్ చేసుకో. అంటే జస్ట్ test1 అనేది ఆల్రెడీ మనకి అకౌంట్లో ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఒకవేళ test1 కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ న్యూ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది కదా. ఓకే, ఎగ్జిస్టింగ్ అకౌంట్లోకినే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది ఉంటుంది ఎగ్జిస్టింగ్ మన అకౌంట్ మ్యాప్లో. ఒకవేళ ఇది నల్ ఉండొద్దు అండ్ ఈ పర్టికులర్ ఈ కొత్తగా ఏదైతే అకౌంట్ ఇస్తున్నామో అది ఆల్రెడీ మ్యాప్లో ఉంటే జస్ట్ తెచ్చుకోండి ఆ వాల్యూని. get it account map dot get what that new con dot account id. ఈ అకౌంట్ ఐడిని గెట్ చేసుకొని అండ్ మనకు కాంటాక్ట్స్ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ ఉంది కదా, దాని ద్వారా మనకి సైజ్ అనేది తెలుస్తుంది. ఓకే, మనకి ఈ సైజ్ కూడా మనం జస్ట్ డీబగ్ చేసి చూద్దాము. సో దట్ ఈ పర్టికులర్ లైన్ వల్ల ఏమవుతుంది అనేది అకౌంట్ మ్యాప్ డాట్ సైజ్. ఓకే, సైజ్ అని ఇస్తున్నాను జస్ట్. సో ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని ద్వారా మనకి సైజ్ వస్తుంది. సైజ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, ఆ కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు న్యూ కాన్ డాట్ యాడ్ ఎర్రర్, ఈ యాడ్ ఎర్రర్ మెథడ్ డిఫైన్ చేసి ఎర్రర్ త్రో చేస్తున్నాం. యూ కెనాట్ అసోసియేట్ more than 2 contacts for any account. ఓకే, ఈ ఎర్రర్ అనేది రన్ అవుతుంది. ఈ కోడ్ అంతా అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ సినారియో వర్క్ అవుతుందా లేదా చూద్దాం. మనం రాసిన ట్రిగర్ యాక్చువల్గా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసాము, test1 అని ఇచ్చాను. Let's try to save it. You cannot associate more than 2 contacts for any account. మనం ఇదే కదా ఇక్కడ యాడ్ ఎర్రర్లో రాసినది. ఓకే, ఆ పర్టికులర్ ఎర్రర్ అయితే మనకు వస్తుంది. ఓకే, అది ఎలా వస్తుంది అనేది జస్ట్ ఇప్పుడు విల్ సీ ఇట్. ఓకే, ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా. అండ్ డీబగ్ లాగ్స్ చూద్దాము. మనం ప్రతి దానికి సిస్టంలో డీబగ్ అని పెట్టాము. సో యాక్చువల్గా డీబగ్ లాగ్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం పెట్టాము, ఫస్ట్ సిస్టంలో డీబగ్ సెట్లో ఉన్న ఐడీస్ని ప్రింట్ చేయమంటున్నాం. సో మనం ఇప్పుడు ఏంటి, ఒకటే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డ్ ఐడి అయితే వస్తుంది, అకౌంట్ ఐడి. లైక్ ఈ test1 ఒక ఐడి మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిస్టింగ్ అకౌంట్స్, ఈ పర్టికులర్ ఈ అకౌంట్ ఐడీస్తోని మ్యాచ్ అయిన అన్ని డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ కావాలి అని చెప్తున్నాం. ఈ test1 తోని మ్యాచ్ అయిన అకౌంట్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఓకే, ఈ పర్టికులర్ ఐడితోని నాకు ఈ రికార్డ్ ఉంది అని చెప్పి ప్రింట్ చేస్తున్నారు. ఓకే, దెన్
ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు అకౌంట్ మ్యాప్లో ఏంటి, మనం కీ అండ్ వాల్యూ లాగా డేటా అనేది ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఇస్ ఐడి కీ అండ్ ఈ పర్టికులర్ వాల్యూ మొత్తం వచ్చేసి వాల్యూ, ఈ పర్టికులర్ డేటా అంతా మొత్తం కీ వాల్యూ లాగా ఉంది. అండ్ సైజ్ చూసుకుంటే 2 అని వచ్చింది. ఎందుకు? ఇట్స్ క్యాన్సిల్ దిస్. అండ్ చూడండి ఇప్పుడు ఈ పర్టికులర్ test1 అనే అకౌంట్తోని ఆల్రెడీ 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఆ పర్టికులరే సైజ్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ అకౌంట్ మ్యాప్ డాట్ గెట్ న్యూ కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ డాట్ సైజ్, ఈ పర్టికులర్ ఈ లైన్ ద్వారా మనకి సైజ్ వస్తుంది. ఓకే, 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ట్రూ, ఈ కండిషన్ ట్రూ అయింది. సో అందుకని మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సింపుల్గా మళ్ళీ ఒకసారి సినారియో ఏంటి, ఏం చేసాము, ఫస్ట్ మనకి ఏదైతే కాంటాక్ట్ లిస్ట్ ఉంటుందో ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఒక్కొక్క రికార్డ్ని ఇటరేట్ చేస్తూ వాటి యొక్క అకౌంట్ ఐడీస్ని, లైక్ ఇప్పుడు ఈ 3 రికార్డ్స్ ఉంటే ఈ 3 రికార్డ్స్ని ఇటరేట్ చేస్తూ ఈ 3 రికార్డ్స్ యొక్క ఐడీస్ని, అకౌంట్ ఐడీస్ని మనం సెట్లోకి యాడ్ చేస్తున్నాం. ఓన్లీ ఇప్పుడు డూప్లికేట్స్ యాడ్ అవ్వవు. ఇప్పుడు మనం 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే 3 రికార్డ్స్కి 2 అకౌంట్ ఐడీస్ సేమ్ ఇచ్చాము. సో ఓన్లీ 2 అకౌంట్ ఐడీస్ అనేది మాత్రమే ఈ సెట్లోకి యాడ్ అవుతాయి. ఓకే, సెట్లోకి యాడ్ అయిన తర్వాత మనం ఇటరేట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లోని చెక్ చేసుకుంటాం. ఈ అకౌంట్ ఐడీస్తోని ఏవైనా మ్యాచింగ్ అకౌంట్స్ ఉంటే వాటన్నిటిని ప్రింట్ తెచ్చుకుంటున్నాం డీటెయిల్స్. ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనే లిస్ట్లోకి పాస్ చేస్తున్నాం. పాస్ చేసిన తర్వాత మనం మ్యాప్లోకి పెడుతున్నాం కీ వాల్యూ పేరు లాగా. కీ అంటే ఏంటి, ఆ పర్టికులర్ అకౌంట్స్ యొక్క ఐడీస్ అండ్ కంప్లీట్ వాల్యూస్ వచ్చేసి రికార్డ్స్ పెట్టేసి, ఇప్పుడు కంటెంట్స్ కీ అనే ఒక మెథడ్ ఉంటుంది మ్యాప్లో, ఆ మెథడ్ ద్వారా మనం చెక్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ వాల్యూ ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే న్యూ కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ లుకప్ వాల్యూలో ఈ test1 ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఇది ఆల్రెడీ మనకి దీనికి కంటెంట్స్కి ఈ మ్యాప్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే ఆ సైజ్ దండి, ఆ పర్టికులర్ అకౌంట్కి ఎన్ని కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉన్నాయో వాటన్నిటి యొక్క సైజ్ తీసుకొని చెప్తున్నాం. సైజ్ తీసుకొని కండిషన్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఆ సైజ్ మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉంటే ఎర్రర్ త్రో చేయడం. రైట్, సింపుల్. ఒక జస్ట్ ఎర్రర్ అంటే ఓన్లీ 2 చైల్డ్స్ ఉండాలి అని చెప్పి సినారియో. Yeah, that's it for this video. Thank you.